ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు, ఈనాడు పేపర్లో రామోజీరావు గారు అబ్బాయి రాస్తాడు. ఏమని రాస్తారంటే జనాలకి డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట. తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు, అట్లా కూడా కాదు, డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు. జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. ఇంత పాపపురాతలు అవసరమా అని చెప్తున్నాను. మీడియా ముసుగులో ఇంత పాపపురాతలు అవసరమా అని అడుగుతున్నాను. రామోజీరావు గారికి సంస్మరణ సభ జరిగింది. ఎంత ఇచ్చారు వచ్చిన జనాలకి? ఒకటికి ఎంత ఇచ్చారు అని అడుగుతున్నాను. వచ్చారుగా జనం, దండాలు దశకాళ్ళు పెడుతున్నారు కదా, ఫోటోలకి పువ్వులు ఎత్తున్నారు, అయ్యేస్తున్నారు, ఇయ్యేస్తున్నారు కదా. ఎంత ఇచ్చారు? సంస్కారం మర్చిపోయి రాస్తున్నది, ప్రవర్తిస్తున్నది మీ బ్యాచ్, మీ తెలుగుదేశం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా యాక్టర్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉన్న నాయకుడు. రాజకీయాల్లో ఇవాళ రాజకీయాల్లో పగోడికి కూడా రాని దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది. అధికారం మీ దగ్గర ఉంది, జనమేమో జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే, అధికారం మీ దగ్గర ఉన్నా కూడా జనం లేరు, జనం జగన్ దగ్గర ఉన్నారని ఏడుపు తప్పితే వేరే ఏముందంటనా? డీజీసీఏ దగ్గరికి వెళ్తే మొత్తం ఆ హెలికాప్టర్ బతుకంతా వస్తుంది కదా. హెలికాప్టర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, నిజంగా విండ్షీల్డ్ బద్దలైందా, బద్దలలేదా, ఆ శాఖ మీ చేతిలో పెట్టుకుని కూడా ఈ దిక్కుమాలిన ఏడుపులు ఈ పార్టీ వాళ్ళే. ఈ మొత్తాన్ని వక్రీకరించడానికి ఎంత ఈ తప్పుడు ప్రేరేపణలు. అసలు విషయం ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి %40 ప్రజల బలం ఉన్నటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఒక మర్యాదగా తమ ప్రత్యర్థిని, ప్రజానాయకుడు అనేటువంటి తమ ప్రత్యర్థిని ఆయన ప్రాణాలని కాపాడాల్సి లేదా రక్షించడానికి కావలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రకంగా ఉంటే ఇది భద్రతా వైఫల్యమా కాదా? రెక్కలు తిరుగుతుంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ రకంగా రావటం, కంట్రోల్ చేయకుండా వదిలేయటం ప్రభుత్వ వైఫల్యమా కాదా? లేదా డ్రామాలా? ఇది ఎవరి డ్రామాలు? మీ డ్రామాలా, మా డ్రామాలా? ఇవాళ నేను వాళ్ళని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అదని ఇదని. ఎన్నికల ముందు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. మరి 2019 ఎన్నికల్లో ఆయన తిరుగుతుంటే విపక్ష నాయకుడే కదా. మరి విపక్ష నాయకుడు ఎన్నికల్లో తిరుగుతుంటే పోలీసు ఇంత కట్టుదిట్టం ఎందుకు చేసింది? ఎందుకు చేసిందంటే ఆ రోజు వ్యవస్థలు ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నాయి కాబట్టి. అదే మీ చేతిలో ఉంటే ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు ఏ ఊరు చూసుకున్నా కూడా
ఎక్కడ హెలికాప్టర్ ఎక్కడ దగ్గరికి జనం రానిచ్చే పరిస్థితి ఉండదు పోలీసులు. కొన్ని పోలీసులు ఎలా బందోబస్తు చేస్తున్నారు బ్యారికేడింగ్ దగ్గర. ఆ రోజు బ్యారికేడింగ్ ఏం ప్రభుత్వం కట్ల, బ్యారికేడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కట్టుకున్నారు. చూడండి ఈ రకంగా పోలీసు ఎంత ఈ రకంగా బ్యారికేడ్ల దగ్గర బందోబస్తు చేస్తారు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అప్పుడు జరిగే పరిస్థితి అయితే మరి ఈ వ్యత్యాసాన్ని మనం ఎందుకు అవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినప్పటికి కూడా పోలీసు ఎందుకు అంత కట్టుదిట్టంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఎందుకు అంత విలువిచ్చిందంటే ఆ రోజు మీ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క చేతుల్ని ఎన్నికల కమిషన్ కట్టేసి అట్టి పెట్టింది కాబట్టి అది. ఇవాళ ఎన్నికల కమిషన్ లేదు కాబట్టి మీ విచ్చలవిడితనం, మీ అధికార మదంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి.